అంగన్వాడీలు చేస్తున్న సమ్మె విజయవంతంగా ముగిసింది. వారి 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. విధుల నుంచి తొలగించిన అంగన్వాడీ ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. తెరుచుకున్న అంగన్వాడీ ఉద్యోగితో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. అంగన్వాడీలు గత 42 రోజుల నుంచి డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె అయితే విజయవంతమైంది. ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లు అయితే అంగీకరించింది. అసలు వీళ్ళు ప్రభుత్వ జీవోలకు భయపడి ఈ సమ్మెను విరమించారా, లేకపోతే మీరు ఇష్టపూర్వకంగా విరమించారని మన అంగన్వాడీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఈ ఎస్మాకు భయపడి విరమించారా, లేకపోతే ప్రభుత్వం మీ డిమాండ్లను పూర్తిగా అంగీకరించిందా? గత అర్ధరాత్రి మీ డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించిన వార్త వచ్చింది, ఈ నిజమేనా? మేము ఎస్మాకైతే భయపడి సమ్మె విరమించలేదండి. నిన్న 10 గంటల సమయంలో చర్చలకు పిలిచి నాయకులతో మాట్లాడారు. మొత్తం డిమాండ్స్ అన్నీ పరిష్కరించారు. అలాగే మేము ప్రధానమైన డిమాండ్స్ 3 ఉన్నాయి. కనీస వేతనం ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, మినీ వర్కర్ని మెయిన్ వర్కర్ చేయడం అనేది మెయిన్ డిమాండ్స్. ఇవన్నీ పరిష్కరించారు. కనీస వేతనం జూలై నుంచి అమలు చేస్తామన్నారు. ఎంత అన్నది మా సంఘాలకి ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న అమౌంటే పెంచుతామని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అలాగే మినీ వర్కర్ల జీవో సర్వే పెట్టి మినీ వర్కర్ల జీవో కూడా ఇస్తానని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అయితే కేంద్రానికి ముఖ్యమంత్రి గారు లేఖ రాసి అది కూడా అమలు చేస్తానని చెప్పారు. మొత్తం డిమాండ్స్ అన్నీ అమలు చేశారు. అమలు చేసిన తర్వాతే మేము సమ్మె విరమించాం. ఇప్పుడు కొన్ని సెంటర్లు అయితే ఎస్మా ప్రయోగించిన వెంటనే నెల్లూరులో అయితే కొన్ని సెంటర్లు ముందే తెరవడం జరిగింది. ఇప్పుడు ఈ టెర్మినేషన్ చేసిన ఉద్యోగులను మళ్ళీ విధుల్లోకి తీసుకునే హామీ కూడా నెరవేరిందా? టెర్మినేషన్ తీసుకున్న వాళ్ళని తిరిగి తీసుకుంటారండి. అది మొత్తం 1,00,000 మందిలోని 1,05,000 మందిలోని ఓన్లీ 20% మనకి జాయిన్ అయినట్టుగా రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు కూడా కొంచెం అధికారులు పెట్టిన భయానికే వీళ్ళు జాయిన్ అయ్యారు. అంతేగాని వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పటివరకు రేషన్ రాలేదు. ఇప్పుడు రేషన్ ఎన్ని రోజుల్లో రేషన్ అందుతుంది? పిల్లలు సెంటర్లకు ఎప్పటి నుంచి హాజరవబోతున్నారు? ఈ రోజు నుంచే పిల్లలు ఇప్పటికే ఆల్రెడీ వచ్చారండి. మేము విజయవాడ నుంచి రావడం లేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసి ఈ రోజు నుంచి మేము పిల్లలకి పౌష్టికాహారం అందజేస్తాం. తాము ఇష్టపూర్వకంగానే సమ్మెను విరమించామని అంగన్వాడీ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం వీరి ప్రధాన డిమాండ్లైన 26,000 వేతనాన్ని జూలై నుంచి ఎంత పెంచుతారనేది ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నారు. మరోవైపు పిల్లల్ని ఈ రోజు నుంచి సెంటర్లకి తీసుకొచ్చి వారికి పౌష్టికాహారం అందజేసే బాధ్యత తమపై ఉంది కాబట్టి దీన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తామని నేతలు చెప్తున్నారు.